కస్టమర్స్ కు మెరుగైన సేవలు అందించడంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ముందు ఉంటుందని రీజనల్ హెడ్ సాయి మనోహర్ కాకి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఐసి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీమియర్ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ప్రీమియర్ బ్రాంచ్ హెడ్ శ్రీధర్ బాబు అధ్యక్షత వహించగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సాయి మనోహర్ కాకి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీమియర్ బ్రాంచ్ను రీజనల్ హెడ్ సాయి మనోహర్ రిబ్బన్ కత్తిరించి శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి బ్యాంక్ వ్యవస్థాపకులు చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రీజనల్ హెడ్ మాట్లాడుతూ ప్రీమియర్ కస్టమర్స్కు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా 12 బ్రాంచ్లను ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా తిమ్మాపురం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీమియర్ బ్రాంచ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రీమియర్ బ్రాంచ్ల్లో కస్టమర్స్కు మెరుగైన సేవలను త్వరితగతిన అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ విశ్వనాథ్, అధికారులు, సిబ్బంది, కస్టమర్స్ పాల్గొన్నారు. ఏ విధమైన పర్సనల్ లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్నా అక్కడ సపరేట్ రిటైల్ లోన్ పాయింట్ అని ఒక సపరేట్ బ్రాంచ్ ఓపెన్ చేయలేదు. సో అలాగే ఇప్పుడు యాక్చువల్గా ఎస్పెషలీ మా డిపాజిటర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ బ్రాంచ్ యూనియన్ ప్రీమియర్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగినది. ఈ యూనియన్ ప్రీమియర్ బ్రాంచ్లో ఏంటంటే యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, నార్మల్ బ్రాంచ్లో కస్టమర్స్ అనేది చాలా రద్దీగా ఉంటుంది. విలువైన కస్టమర్స్ ఎవరైతే ఆ బ్రాంచ్కి వెళ్ళి ఏమవుతుందంటే ఆ రోజు వాళ్ళ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోకుండా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క ఏవైతే రిక్వైర్మెంట్స్, నీడ్స్ ఉన్నాయో సో అది మీట్ చేయడానికి ఇక్కడ సపరేట్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ప్లస్ ఇందులో ఏంటంటే మాకు సపరేట్గా మా శ్రీధర్ బాబు గారు బ్రాంచ్ మేనేజర్, సో ఈయనతో పాటు ఇంకొక 7 మంది ఇక్కడ రిలేషన్షిప్ మేనేజర్స్, మార్కెటింగ్ టీం అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళ ఏంటంటే వీళ్ళ యాక్చువల్గా వర్క్ ఎవరైతే మాకు ఈ విలువైన ఖాతాదారులు అని చెప్తున్నాం కదా, సో వాళ్ళకి వీళ్ళు సపరేట్గా ఫోన్ కాల్తో కూడా పర్సనల్గా మాట్లాడడం జరుగుతుంది. సో వాళ్ళని కూడా ఇక్కడికి వస్తే సపరేట్గా కూర్చొని సపరేట్గా ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసి సో వాళ్ళకి ఏవేవి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఇదేంటంటే ఓన్లీ సేవింగ్స్ బ్యాలెన్స్ కోసమో, కరెంట్ బ్యాలెన్స్ ఆ రిటైల్ టర్మ్ డిపాజిట్స్ వరకే కాదు. సో వాళ్ళకి ఏ విధమైన రిక్వైర్మెంట్స్ ఇందాక నేను చెప్పాను, ఈ ప్రాసెసింగ్ సెల్స్ ఉన్నాయి. సో హోమ్ లోను, వాళ్ళ అమ్మాయికి ఎడ్యుకేషన్ లోను, లేక వెహికల్ లోను, ఇలా ఏ విధమైన వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ యాక్చువల్గా మేము మీకు సర్వీస్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బ్రాంచ్లో ఎస్పెషల్లీ ఇప్పుడు డిజిటైజేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో మాకు ఏంటంటే ఈ బ్రాంచ్లో మీకు సపరేట్గా ఒక ఏటీఎం అంటే క్యాష్ విత్డ్రా చేసుకునేకి, అలాగే క్యాష్ డిపాజిట్ చేసుకునేకి కూడా ఒక మిషన్, ప్లస్ మీకు పాస్బుక్ ఏదైతే ప్రింట్ చేసుకోవచ్చో సో దానికి సపరేట్గా ఒక పాస్బుక్ కియోస్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ మా బ్యాంక్లో ఏవైతే ఈ డిజిటల్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వియోమ్ యాప్ అని ఉన్నది. సో ఆ వియోమ్ యాప్ ద్వారా మీరు ఆ వియోమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అది ఎలా బెనిఫిట్ అవుతుంది. సో ఆ వియోమ్ యాప్ వల్ల మీరు ఏంటంటే బ్యాంకుకే రావాల్సిన అవసరం లేదు. సో ప్లస్ అలాగే మీకు ఏ విధమైన చిన్న బిజినెస్ ఉన్నా కూడా క్యూఆర్ కోడ్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా సో పేమెంట్ గేట్వే కానీ మీకు ఇలా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అవన్నీ కూడా యాక్చువల్గా ఇక్కడ సర్వీస్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఏంటంటే ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం వల్ల అగైన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ముందుగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఒకటే ఏంటంటే కస్టమర్స్ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది, ఈ ఏవైతే ఈ బ్రాంచ్ ద్వారా మీకు విలువైన సేవలు అందించడం జరుగుతుంది. మీరందరూ కైండ్లీ ఏంటంటే సద్వినియోగం చేసుకోండి. మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా ఇక్కడ సపరేట్గా వాళ్ళు మీకు అడ్రస్ చేయడం జరుగుతుంది. అండ్ మా సిబ్బందికి కూడా ఇందు మూలంగా నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీరు కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాళ్ళకి ఏ విధమైన రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఏ విధమైన నీడ్స్ ఉన్నాయో అవి ఏంటంటే మనము డెఫినెట్గా అది ఫస్ట్ ఉండాలి ఆ ఇండస్ట్రీలో టు మీట్ దట్ నీడ్స్. సో మేము రీజనల్ ఆఫీస్లో కూర్చొని కూడా ఏ విధమైన సపోర్ట్ చేయాలన్నా కూడా మా కస్టమర్స్కి కానీ మా సిబ్బందికి కానీ డెఫినెట్గా మేము అందుబాటులో ఉంటామని నేను సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది.